ఆంధ్రప్రదేశ్లో పోలీసు వ్యవస్థ భ్రష్టుపట్టిపోయింది. చంద్రబాబు చెప్పినట్టు అల్లాడుతుంది. బీసీ నాయకులను టార్గెట్ చేసుకున్నారు ప్రధానంగా అంటూ జగన్మోహన్ రెడ్డి గారు సిద్దిర్ అప్పలరాజు అరెస్టు గురించి చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? ఎలా చూసేది ఏందే, పోలీస్ వ్యవస్థ అసమర్థతగా ఉంది. పోలీస్ వ్యవస్థలో మోర్ దాన్ 50% వైకాపా వాళ్ళు ఉన్నారు. లేకపోతే ఈ మొన్న ఈ స్పీకర్ ఉన్నాడు, తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఆయన ఎక్కడ పోయింది పోలీసులు తెలియదు, ఎట్ట పోయింది పోలీసులు తెలియదు. సార్ వాళ్ళేమో చంద్రబాబు కంట్రోల్లో ఉన్నారంటే మీరేమో మొత్తం ఏమి లేదయ్యా, అన్నీ ఈ యూట్యూబ్లన్నీ ఘోషిస్తున్నాయి. యూట్యూబ్లన్నీ ఏ ట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఏ ట్యూబ్ ఏం చూడండి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ అందరూ ఏ ట్యూబ్ ఓపెన్ చేసినా కూడా వాళ్ళ పరిపాలనని. ఇప్పుడు అతన్ని మన లోకేష్ని ఒకటి తిట్టాడు, అమ్మనా బుద్ధులు తిట్టాడు, జనం ఘోష పెడుతున్నారు వాడిని, అసహ్యంగా వాడిని చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే వాళ్ళకి నోటీసు పోదు. నేను డాక్టర్ శివప్రసాద్ గారు ఉన్నప్పుడు చూసేవాడిని. వీళ్ళంతా ఏం చేస్తారంటే క్లిప్పింగ్స్ ఇస్తారు. వీళ్ళన్నీ పేపర్లను చదవలేరు. పేపర్లో వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి ఇచ్చినట్టు క్లిప్పింగ్స్ ఇస్తారు. ఆ క్లిప్పింగ్స్లో కూడా ఏమిస్తారంటే వాళ్ళకి ఫేవరబుల్గా ఉన్నాయి కానీ ఇస్తారు, 50% నెగిటివ్ ఇవ్వరు. అందుకని ఇదంతా వాళ్ళ దగ్గరికి చేరదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాం, అరణ్యరోడనే కదా ఘోష, ఎందుకంటే నీకేదో వ్యాపారం, నాకేమో దోల, అంతే కదా. మరి దీనివల్ల ఉపయోగం లేదు, చూసేవాళ్ళు లేడు, చెప్పేవాళ్ళు లేడు. ఎవడో రకరకాలుగా వైకాపా వాళ్ళే ముసలాడు నేను దింగుతారు బొక్కలు అంటాడు, ముసలాడు బాబాయ్ బాగా చెప్పేవాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు. వ్యవస్థ అంతా కూడా రెండుగా చీలిపోయింది, పార్టీలు వైజ్గా తీరిపోయింది. నువ్వు మంచి చెడు ఆలోచించేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు చీఫ్ జగన్ సిద్దిర్ అప్పలరాజు కొడుకున్నాడు, పిల్లోడు అమాయకుడు. పిల్లోడే అమాయకుడే, నిజమే. ముసలోడు చచ్చినోడిని సానుభూతించాలి. అయ్యో పాపడు చచ్చిపోయాడని వాడికి సానుభూతించాలనా, వీడికి సానుభూతించాలనా? ఇప్పుడు రేపు చచ్చిపోయినాడు, ఇప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు ఇమ్మీడియట్గా రేపు వాడి సంగతి. ఇప్పుడు ఏదైనా మొన్న ఎందుకు ఈ ర్యాలీలో జగన్ ర్యాలీలో ఒక ముసలోడు పడ్డాడు. మామూలుగా మానవత్వం ఏం చేస్తాం, ఆపి అరే బాబు వాడి హాస్పిటల్ తీసుకోమంటాం. మానవత్వం లేకుండా వ్యవస్థ కూడా ఏంటంటే అలా ఉన్నోళ్ళనే ఎంకరేజ్ చేస్తుంది. అమ్మో వాడు గొప్పోడు, వాడు లెక్క చేయడం అనేటువంటిది వ్యవస్థ నడుస్తూ ఉంది. అందుకని వ్యవస్థకు అనుకుని వాళ్ళు ఏంటంటే ఎట్టొకట రెచ్చగొట్టి అరాచకాలు సృష్టించి అర్థం. ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు జరుగుతూ ఉంది, ఆ ముద్రగడ పద్మనాభ వీళ్ళేంటి నాయుళ్ళందరినీ ఏకం చేసి పవన్ కళ్యాణ్ ఒంటరి చేయాలని వాళ్ళు ఎవడు ఊహాలు వాళ్ళవి. ఇప్పుడు అనగానే పద్మనాభరెడ్డి అని పెట్టుకున్నాడు, ఎవరి పార్టీ అతను, జగన్కి ముఖ్య అనుచరుడు. ఇప్పుడు వీళ్ళంతా ఇప్పుడు ఏముంటారు, ఆయన దగ్గర పోకపోతే కొంతమంది నాయుడు కోపం వస్తాయి. ఆయన నాయుడు అత్త చేసాడు రాయల దగ్గర పెట్టాడు, అంత నాయుడు కోసం అంత చేసిన వ్యక్తికి మీరు రాలేరు, ఇక్కడ పార్టీ రహితం అది ఇదని క్రిటిసిజం ఉంటుంది, అభిమానం ఉంటుంది. అతను చాలా గొప్పవాడు, రాజకీయంగా నిజాయితీ ఎన్నాడనే ఏదో చెప్తే శాస్త్రం చెప్పిన బల్లి కుడిసిలో పడ్డట్టు చివరిలో అతను తప్పు నిర్ణయం తీసుకున్నాడు. అదే ఆ నిర్ణయం తీసుకోకపోయినట్లయితే అతనికి చాలా గొప్ప నాయకుడు, గొప్ప వ్యక్తి. ఎన్టీ రామారావు హయాంలోనే ఏదో అన్నాడని చెప్పి ఇమీడియట్గా రిజైన్ చేసి ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఎన్టీ రామారావు పిలిపించుకున్నాడు, అంత గొప్ప నాయకుడు అతను. అతను ఏంటంటే వీళ్ళు ఎందుకో ఎవడంటే ప్రతివాడు ఏదంటారు రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు ఉంటాయని, ఇవన్నీ సహజం. ఇప్పుడు ఉన్న ఎలక్షన్స్లో ఓ టక్కన తెలుగుదేశం వచ్చాడు, ఎమ్మెల్యే అయ్యాడు, తెలుగుదేశం అవతలకు పోయాడు, ఓడిపోయాడు. ఇవన్నీ ఎట్లా చెప్తావు, నువ్వు ఎట్లా ఊహిస్తావు, వాళ్ళు ఆలోచనలు. అందుకని ఇవన్నీ రాజకీయాల్లో మనం ఏం జరుగుద్ది, ఎట్లా జరుగుద్ది అనేటువంటిది మనం ఊహించలేము. భవిష్యత్తులో కూడా రేపు ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇంకోటి చిన్న ఉదాహరణ, ఎవరు ఎందుకు ఢిల్లీలో ఎడ్యుకేషన్ మినిస్టరు వాడు రిజైన్ చేస్తే ఎంగ మునుగుతాయి. ఇంత అరాచకం, అంత గందరగోళానికి అవకాశం ఇవ్వాలన్నా మోడీ గారు? వాడు రిజైన్ చేస్తే ఏమైద్ది? వాడంత ఇంపార్టెంటా? ఇంతమంది నాశనం అయ్యారు పిల్లలు. సింపుల్గా ఎప్పుడో లాల్ బహదూర్ శాస్త్రి అప్పుడు రైల్వే మినిస్టర్గా ఉన్నప్పుడు సింపుల్గా రైల్వే పడి రిజైన్ చేశాడు, ఎంత గౌరవం ఉండేది. అందుకని రాజకీయ పార్టీలన్నీ కూడా కలుషితం అయిపోయినాయి. వాడిని వాడు కాపాడుకోవాలి. అడ్డంగా ఇప్పుడు నువ్వేదో జగన్ అన్నావు, సెంట్రల్ గవర్నమెంట్ మోడీ ఏం చేస్తున్నాడు, వాడు అడ్డం కాపాడుకుంటున్నాడు వాళ్ళని. తప్పు చేసినా కూడా ఇప్పుడు ఉంది అయోధ్యలో అంత
అంత దొంగతనం అంత చేసిన దానికి ఇప్పటిదాకా ఏం చేసావు నువ్వు? నీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనాయి నీకు? ఇవన్నీ ఏంటంటే మన మనిషి తిన్నాయి. ఇప్పుడు పంచాయతీలు కూడా అంతే కదా, మన మనిషి తిన్నాయి లేరా, ఎదుటోడు వాడు తిన్నాడు. ఇదంతా కూడా ఇంతకుముందు రాజకీయం అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ బ్రాడ్ అవుట్లుక్ ఉండేది. ఇప్పుడు ఏ లెవెల్కి వచ్చినాయంటే ఇవి కూడా పంచాయతీలకు దిగజారిపోయినాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక ఈ సిద్దిరి అప్పలరాజు అరెస్టు అన్యాయం అంటూ ఇక్కడ బీసీ కార్డు తీయటం, కులం కార్డు తీయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? తీస్తారయ్యా. ఇప్పుడు నీకు కమ్మాడో రెడ్డో ఎవడు పట్టించుకోడు, ఎస్సీ బీసీ అనేటప్పటికి సానుభూతి. ఎందుకంటే వాళ్ళల్లో ఒకటి గుర్తుపెట్టుకో, డబ్బు లేని వాళ్ళల్లో పేదవాళ్ళల్లో ఐక్యత ఉంటుంది, డబ్బున్న వాళ్ళు ఐక్యత ఉండదు. కమ్మాడో రెడ్డిలో బాగా సంపాదించుకున్నారు, ఏదో కమ్మడి మీద దౌర్జన్యం చేస్తారు, రెడ్డి మీద ఏ రెడ్డి రాడు, ఏ కమ్మడి రాడు. అదే ఎస్సీ బీసీ అనగానే ఎగబడి వాళ్ళు వస్తారు. ఎందుకంటే వాళ్ళకు డౌన్ ట్రైబల్ పీపుల్కి ఆ ఐక్యత ఉంటుంది. ఎందుకంటే మన అనేటువంటి అభిమానం ఉంటుంది. డబ్బు సంపాదించుకున్న తర్వాత ఇప్పుడు చూస్తున్నాం కదా, అప్పల జల్లుడు కొట్టుకు చేస్తున్నారు, రాళ్ళదమ్ములు కొట్టుకు చేస్తున్నారు. ఈ వ్యవస్థలో డబ్బు కోసం ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి. ఎవడికైతే వాళ్ళల్లో కూడా ఎవడైతే డబ్బు సంపాదించుకుంటాడో వాడు దూరంగా వచ్చేస్తాడు. ఈ ఐక్యత ఉండేదంతా కూడా డబ్బు లేని వాళ్ళు పేదవాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు ఢిల్లీలో పిల్లలు తిరుగుతున్నారు, ఎవరు వాళ్ళు? డబ్బులు లేని వాళ్ళే. ఇప్పుడు డబ్బులు ఉన్న పిల్లలు ఎవరు రారు బయటికి, తన్నులు తింటున్నారు, ఇరగొడుతున్నారు. ఎవరు వస్తుంది? డబ్బు లేని పిల్లలే వస్తుంది. డబ్బున్న పిల్లలు ఎవరు రారు, తనరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందంటే భవిష్యత్తు వాళ్ళకి ఆశాజనకు ఉండాలంటే తెగబడతారు. అందుకని డబ్బు ప్రధాన అంశం. డబ్బు ఉన్న వాళ్ళంతా కూడా జాగ్రత్త పడతారు. మన పిల్లలు ఇప్పుడు వాళ్ళంతా దోచుకుంటున్నారు. నిన్న భూమి కరుణారెడ్డి స్థలాలు కూడా ఎంత అరాచకం. ఏదైతే కనుక మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు కూడా పరారీలో ఉన్నారు, ఎలా చూడాలంటారు అసలు? పరారీ ఉంటాం కదయా, పోలీసులు పంపించారు. పిచ్చోడు నువ్వు పరారైంది, పోలీసు తెలియదేంది. ఇప్పుడు కేసు పెట్టగానే ఇప్పుడు అసలు పోలీసు వ్యవస్థ ఇమీడియట్గా ఎక్కడున్నా కూడా పట్టుకురాగలదు. పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి టెక్నాలజీ ఎక్కడున్నా కూడా నువ్వు ఏదంటారే, ఎక్కడున్నా ఏ లోకంలో ఉన్నా కూడా పాతాళ లోకంలో ఉన్నా కూడా పోలీసు అనేవాళ్ళు తట్టుకుంటే వాళ్ళు తీసుకురాగలరు. వాళ్ళ దగ్గర నెట్వర్క్ ఉంటుంది, మంచి నెట్వర్క్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకి ఏమో మనకెందుకు, వాడు రేపు వస్తాడే పవర్లోకి, మనకెందుకు రే ఎవడన్నా కొట్లాడుతున్నారు అనుకోవా, ఎనిబడి పోతుంటే ఏ సోదరి నీకెందుకే అంటావా లేదా? వెనక్కి సమాజం అట్లుంది. ఇప్పుడు పోరాటాలను చేసేవాడిని కూడా వెనక్కి పీకడం తప్ప, లంజాడు కొడదాము, వాడు తప్పు చేశాడు, వాడు మర్డర్ చేస్తున్నాడు, మనం 10 మంది ఉన్నాం, లంజాడుని పట్టుకు తందామనంటే ఎవడన్నా వస్తున్నాడా? పబ్లిక్గా రోడ్డు మీద నరుగుతూ ఉంటే వీడియోలు తీసుకొని చూస్తున్నాను తప్ప ఇదేంద్రా అక్రమ అన్యాయం నడవటం ఏంద్రా అనేటువంటి వ్యవస్థ ఉన్నదా? అందుకని వ్యవస్థ అట్లా నడుస్తూ ఉంది. అందుకని దాన్ని నువ్వు ఎందుకు ఏమిటి అనేటువంటిది మనం ఏమి విశ్లేషణ చేయలేము. ఎందుకు వస్తుంది అండి ఈ పరిస్థితి అంటే? ఇక్కడ నేరస్తుల్నే పదే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సమర్థిస్తున్నారు అనుకోవచ్చు అంటారు. ఎవరైనా సరే ఇప్పుడు గతంలో చూసాం, ఈ గంజాయి బ్యాచ్ దగ్గర నుంచి నిన్న ఏదైతే కనుక సిద్దిరి అప్పలరాజు కొడుకు వరకు అందరూ, ఆఖరిగా అవినాష్ రెడ్డి కూడా చిన్న పిల్లాడే అని మాట్లాడుతున్నారు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు. పిచ్చోడా యూట్యూబరు, ఒక యూట్యూబర్ తప్పు చేస్తే నువ్వు వాడిని సంబంధిస్తావా, దానిపై జైలు వేయమంటావా? యూట్యూబరు ఒక వ్యవస్థ, ఒక గ్రూపులు. ఇప్పుడు ఎందుకంటే వాడు దొంగ జైల్లో పడ్డాడు కదా, దొంగలు రక్షించుకుంటాడు. ఇప్పుడు జైల్లో జైల్లోంచి ఇప్పుడు నీకు చిన్న ఉదాహరణ, అండమాన్ నికోబార్లో అందరిని చేశారు. ఎవరు? అక్కడ వాళ్ళందరే వాళ్ళు వస్తారు, అక్కడే వాళ్ళు పెళ్లి చేసుకుని అక్కడే కుటుంబాలు అక్కడే ఐక్యతగా ఉన్నారు. బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని ఒకే బర్డ్ పక్షులు. ఇప్పుడు జైలు పక్షులు, భూదందా పక్షులు, రకరకాల పక్షులు, జేబు కొట్టేవాడు ఉంటారు. నీకు ఉదాహరణ చెప్పనా, అసలు ఇవన్నీ ఆపలేవయ్యా. ఒక మహారాజు జేబు దొంగల్ని రాజ్యంలో లేకుండా చేయాలని చెప్పి ప్రకటన వేసి ఒక జేబు దొంగని బహిరంగంగా ఉరిదీస్తున్నామని అందరూ వచ్చారంట. వాడు ఉరిదీశారు. పోత జనమంతా నా జేబు కొట్టారు అనుకుంటూ పోయారంట. ఎవడు ఆపుతాడు దీన్ని? వ్యవస్థలు ఇప్పుడు కాదు, ఎవడు దీన్ని. కాకపోతే ఏంటంటే చెప్పానే, పనిష్మెంట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్ పనిష్మెంట్ కనుక గట్టిగా ఉంటే ఇద్దరిని తీసుకొచ్చి చిరగబాదేవనుకో, ప్రతి వాళ్ళు భయపడతారు. వాళ్ళు బెయిల్ ఇచ్చారు, ఏమైంది ఏమన్నా
ఉంటాం జైల్లో. నేను వాడు రెడ్డి ఊడికో తీసుకుపోయి తెలంగాణలో పట్టుకున్నారు. అవును. వాడు సిస్టమ్ వచ్చాడు తిట్టాడు రేవంత్ రెడ్డిని. ఏమైంది? బెయిల్ వచ్చింది. ఏం చేస్తావు నువ్వు? వాడిని రేపు మళ్ళీ ఎగబడతాడు వాడు, మళ్ళీ బెయిల్ వస్తుంది. తెగబడ్డవాడికి ఏం చేయలేవయ్యా నువ్వు. ఈ వ్యవస్థలో భయపడేవాడిని వ్యవస్థ భయపడుతుంది, కానీ తెగబడేవాడిని ఏమీ చేయలేదు వ్యవస్థ.